సో గైస్ ఈ డిజైన్స్ కూడా వచ్చేసి బ్రో హరిని చేసిండు. సో దీని కాన్సెప్ట్ ఏంటంటే ఇందులో కొంచెం కష్టం బాగానే ఉంటుంది. సో వేస్ట్ మెటీరియల్తో కూడా ఇలా మనం ఒక బ్యూటిఫుల్ థింగ్ని కూడా మనం చేయొచ్చు అని చెప్పేసి దీని కాన్సెప్ట్ ఫామ్స్ క్రియేట్ చేయొచ్చు అని చెప్పేసి చెప్తున్నాడు. సో బాగా అనిపించింది. ఇందులో డిఫరెంట్ టైప్స్ అయితే ఉన్నాయి, చాలా ఉన్నాయి. సో ఇంకోటి ఏంటంటే గాయస్, మనం ఫారిన్లో కొన్ని బిల్డింగ్స్ చూస్తూ ఉంటాం. వాటి స్ట్రక్చర్ అవి ఎలా బిల్డ్ అవుతాయో కూడా కొన్ని ఉంటాయి. సో మేబీ ఆ స్ట్రక్చర్స్ కొన్ని యూజ్ చేసింది ఇక్కడ. సో బేస్ ఇవని చెప్పేసి నాకు ఎలా అనిపించిందంటే, మనం మ్యాథ్స్లో కొన్ని యూజ్ చేస్తాం కదా, టెక్నోమెట్రిక్స్ అవి, వాటిని బేస్ చేసేదైనా ఉన్నా సర్టన్ యాంగిల్స్ తీసుకొని యాంగిల్స్లో సో టార్క్ అవి ఉంటాయి కదా. అండ్ వీటి నుంచి నేను ఒక ఆర్ట్ ఫామ్స్ అంటే ఇప్పుడు షాడోస్ పడుతున్నాయి అప్పుడు అది కూడా ఒక ఆర్ట్ కిందకి నేను తీసుకొని, అంటే కెనటిక్ ఆర్ట్ అంటారు. సో అది నేను క్రియేట్ చేద్దామని చెప్పి చేశాను. ఓకే. సో ఈ ఆర్ట్తో పాటు దాని షాడో నుంచి ఇంకోటి డిజైన్ వస్తుంది. సో బేసికల్గా ఇది ఆర్ట్, దీని షాడో. సో చాలా లాంగ్ డిస్టెన్స్ నుంచి చూస్తే సింపుల్ దాని షాడో ప్లస్ అది కలిపేసి ఒకటే ఆర్ట్ లాగా కనిపిస్తుంది. నెక్స్ట్ ఇగాక మీరే చేసారా బ్రో? పర్ఫామ్ చేశాను అంటే నేను ఇంతకుముందు చేశాను బనానాది. ఓకే. అది మేకింగ్ ఫొటోస్ అంటే నేను బనానా అది చేసింది మొత్తం మేకింగ్ ప్రాసెస్, దాన్ని గ్యాలరీగా చేస్తున్నాం. డిఫరెంట్ టైంలో డిఫరెంట్ స్పేస్లో డిఫరెంట్గా చేసినవి ఇక్కడ డిస్ప్లే రైట్. ఓకే బ్రో, థ్యాంక్ యూ.